వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాజధానికి సంబంధించి రెండో విడత పోలింగ్ గురించి నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో అంబటి రాంబాబు గారు మాట్లాడుతూ మొదటి పోలింగ్లో తీసుకున్న రాజధాని భూములే డెవలప్మెంట్ ఇంకా చేయలేదు, ఇప్పుడు మళ్ళీ రెండో పోలింగ్ అంటున్నారని వ్యంగ్యంగా మాట్లాడడం జరిగింది. మొదటి పోలింగ్కి సంబంధించి 19-24 మధ్య ఆ భూములు నిర్లక్ష్యం చేసింది మీ ప్రభుత్వం. మేము 14-19 మధ్యలో ల్యాండ్ పూలింగ్ చేసి దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా 33,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ ద్వారా ప్రభుత్వానికి ఇచ్చి ఆ మాస్టర్ ప్లాన్లు రెడీ అయ్యి వర్క్ మొదలుపెట్టేలోపు గవర్నమెంట్ మారటం జరిగింది. తర్వాత వచ్చిన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోకుండా 3 రాజధానులని 3 ముక్కలాటాడి దాన్ని నిర్లక్ష్యం చేయడం జరిగింది. మీరు చేసిన నిర్లక్ష్యం వల్లే ఇవాళ రాజధానిలో పనులు వెనకబడ్డాయి, కుంటుపడ్డాయి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మిస్టర్ అంబటి రాంబాబు గారు, మా నియోజకవర్గానికి సంబంధించి పూలింగ్ విషయంలో మా ప్రజలు వెళ్ళి అడగటంతో రెండో దశ పూలింగ్ కోసం తీసుకోవడం జరిగింది. ఎందుకంటే దాదాపు దీంట్లో ఈ గ్రామానికి సంబంధించి రైల్వే లైన్ కానీ అట్లానే కాలువకు సంబంధించిన కానీ భూములు పోతున్నాయి. అందువల్ల మా ప్రజలు అడిగిన కోరిక మేరకు ఆయన రెండో దశ పూలింగ్ ఒప్పుకోవడం జరిగింది. అంతేగాని ఆయన సొంతానికి కాదండి ఈ భూములు తీసుకుంటుంది, ప్రభుత్వం కోసం, ప్రజల కోసం. ఆయన తెలుగుదేశం పార్టీకో లేకపోతే చంద్రబాబు నాయుడు గారికో ఇవ్వట్లేదండి భూములు. రెండో దశ ల్యాండ్ పూలింగ్ అనేది ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారు సీఎంగా హోదాలో ప్రభుత్వానికి ఇస్తున్నారు ఈ ఆస్తులు. చంద్రబాబు నాయుడు గారికి వ్యక్తిగతంగా ఇవ్వట్లేదు, తెలుగుదేశం పార్టీకి వ్యక్తిగతంగా ఇవ్వట్లేదు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందరూ కూడా రియల్ ఎస్టేట్ అనో లేకపోతే భూదాహం అనో పేపర్ హెడ్డింగులు పెట్టుకుంటే మీ యొక్క పాంప్లెట్ల రూపంలో ఉన్న మీ సాక్షి పేపర్లో హెడ్డింగులు రాసుకుంటే సరిపోదు. ప్రజలకు వాస్తవం తెలియజేసిన బాధ్యత పేపర్ మీద ఉంది. మీ సాక్షి పత్రిక అనేది ఒక పాంప్లెట్ రూపంలో తయారైంది, కానీ వాస్తవాలు తెలియజేయకుండా ఉంది. దయచేసి అది తెలుసుకోండి. ల్యాండ్ పూలింగ్ తీసుకుంటుంది ప్రభుత్వం కోసం, డెవలప్మెంట్ కోసం. మళ్ళీ చెప్తున్నాం, మనం 10 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో ఉంటే పరిస్థితులు ఎట్లా ఉంటాయి, అదే 50 ఎకరాల గేటెడ్ కమ్యూనిటీలో పరిస్థితులు ఉంటే ఎట్లా ఉంటాయి అనేది వేరు చేసుకోవాలి ప్రజలు. మన జనజీవనం పెరిగే విధంగా ఎక్కువ మంది ప్రజలు వస్తే డెవలప్మెంట్ ఎక్కువగా వస్తుంది. ఇప్పుడు అది హైదరాబాద్ రాజధాని ఉంది, దాదాపు 1,00,000 ఎకరాల్లో డెవలప్మెంట్ అయ్యి ఉంది. మనం కూడా రాబోయే రోజుల్లో 33,000 ఎకరాలు డెవలప్మెంట్ చేసిన తర్వాత మళ్ళీ ల్యాండ్ కావాలంటే ల్యాండ్ దొరకని పరిస్థితులు ఉంటాయి. అందువల్ల ముందు చూపుతోటి తీసుకోవడం జరిగింది. అంతేగాని దాని భూదాహమనో ఇంకోట అంటే అది పద్ధతి కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. ఇకపోతే ప్రజలకు కూడా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ప్రభుత్వానికి ఒక ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా ల్యాండ్ తీసుకుంటే ఆ ల్యాండ్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, కరెంటు, డ్రైనేజీ అయ్యి వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెడీ చేయబోతున్నారు. అది రెడీ చేయడానికి దాదాపు పర్ ఏకర్కి 1.5 కోట్ల నుంచి 2 కోట్లు ఖర్చు కావబోతుంది. ఆ ఖర్చు పెట్టి ఇది డెవలప్మెంట్ చేయబోతున్నారు. కానీ ఇవాళ గవర్నమెంట్ ల్యాండ్ కొనుక్కుంటే 50-60 లక్షల్లో 70 లక్షల్లోనే కొనుక్కునే పరిస్థితులు ఉన్నాయి. 70 లక్షల్లో కొనుక్కొని 1 కోటి రూపాయలతో 1.5 కోటితో డెవలప్ చేస్తే వాళ్ళకే ల్యాండ్ యొక్క. కానీ ప్రభుత్వం ప్రజల మేలను కూడా దృష్టిలో పెట్టుకొని ఇక్కడ మీరందరూ అడిగిన కోరిక మేరకు ఏదైతే కాలువల రూపంలో కొంత ల్యాండ్ పోతుందనో, రోడ్ల రూపంలో కొంత ల్యాండ్ పోతుందనో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు అడిగిన కోరిక మేరకు ఈ ల్యాండ్ పూలింగ్ తీసుకోవడం జరిగిందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.